హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన పటాన్చెరు లొకేషన్లో మెయిన్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేస్తున్న ఒక హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై కండిషన్లో 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎవరైతే పటాన్ చెరువు, ముత్తంగి ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉండి మెయిన్ రోడ్ యాక్సెస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్టు అనేది సూటబుల్ లొకేషన్లో ఉందండి. 13.8 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు. టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 9 టవర్స్ ఉంటాయి. ఈచ్ టవర్ వచ్చేసి మనకు G+14 ఫ్లోర్స్ తోటి డెవలప్ చేస్తున్నారండి. ఇందులో మనకు కన్స్ట్రక్షన్ యూనిట్ టైప్ వచ్చేసి 2 BHK, 2.5 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అండి ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తుంది. ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు పటాన్ చెరువు మెయిన్ ముంబై హైవేకి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ ముత్తంగి ఎగ్జిట్కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీసే 45+ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ప్రాజెక్ట్కి సంబంధించిన 3 BHK వెస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది మనకు వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. ఇందులో అవైలబుల్ యూనిట్స్ వచ్చేసి 2 BHK ఫ్లాట్ వచ్చేసి 1065 స్క్వేర్ ఫీటు, 1040 స్క్వేర్ ఫీటు, 1265 స్క్వేర్ ఫీటు, 1235 స్క్వేర్ ఫీట్ సైజులో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో 2 BHK ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. 3 BHK ఫ్లాట్ వచ్చేసి మనకు 1410 స్క్వేర్ ఫీటు, 1365 స్క్వేర్ ఫీటు, 1585 స్క్వేర్ ఫీటు, 1535 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి మనకు 3 BHK ఫ్లాట్స్ అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి బాల్కనీ స్పేస్ అయితే ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారండి. టవర్కి సెట్ బ్యాక్స్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది ఫ్లాట్ ఇన్సైడ్ 100% ఏరియా కవర్ అవుతుంది. అండ్ మనకు బెడ్రూమ్ వైజ్గా మీకు క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళు కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. అండ్ కమ్యూనిటీ పరంగా మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే హెర్బల్ గార్డెన్, సీనియర్ సిటిజన్ సంబంధించిన యాక్టివిటీ జోన్ ఉందండి. అండ్ మనకి థ్రిఫ్ట్ హట్ ఉంది అండ్ ఫ్లోరల్ గార్డెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బైసైకిల్ బే అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. డ్రైవ్ వే ఫర్ బఫర్ ఏరియాకి మనకు యాక్సెస్ ఇస్తున్నారండి. వాలీబాల్ కోర్ట్ ఉంది. వర్క్ ఫ్రమ్ నేచర్ వైజ్గా మనకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. బాస్కెట్బాల్ కోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ క్లబ్ హౌస్కి సంబంధించి అటాచ్డ్గా మనకు ఓపెన్ లాన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫోకల్ సీటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్లే ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రాక్ క్లైంబింగ్ ఫెసిలిటీ ఉంది. టెన్నిస్ కోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్రికెట్ నెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అవుట్డోర్ జిమ్ ఫెసిలిటీ అనేది మనకి ఈ కమ్యూనిటీలో అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. జెన్ గార్డెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవుట్డోర్ యోగా లాంచ్, గజీబో, ఓపెన్ థియేటర్, ఇంకా 2 ప్లే ఏరియాస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఒక వెజిటేబుల్ మార్కెట్కి సంబంధించిన స్పేస్ ప్రొవిజన్ ఇస్తున్నారు. మినీ సాకర్, ప్లే లాన్స్కి సంబంధించిన స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ మనకు 2 మీటర్ ప్యాత్వేకి సంబంధించిన జాగింగ్ ట్రాక్ అనేది మనకు కమ్యూనిటీ చుట్టూ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ డెన్స్ ప్లాంటేషన్ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ మనకు కమ్యూనిటీకి సంబంధించిన అవుట్డోర్ ఏదైతే మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో దానికి సంబంధించి 27 ఉన్నాయండి ఆప్షన్స్. అవన్నీ మీకు ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK మోడల్ ఫ్లాట్ ఫ్లోర్ ప్లాను కార్నర్ యూనిట్ అండి ఇంతసేపు కవర్ చేసింది. ఇది ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ టవర్ వైజ్గా సెట్ బ్యాక్స్ అమ్యూనిటీస్ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఆల్మోస్ట్ 100% కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మీకు వీడియో కంటిన్యూషన్లో ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్కి ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఈ వీడియో కంటిన్యూషన్లో కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఏదైతే ముత్తంగి ఉందో అక్కడ నుంచి మనకు ఐటీ కారిడార్కి రోడ్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుందండి. ట్రావెలింగ్ టైం వైజ్గా చూసుకుంటే ఎవరైతే తెల్లాపూర్, కొల్లూరు, ముత్తంగి ఈ నియర్ బై లొకేషన్లో ఓఆర్ఆర్కి నియర్ బైగా ఉన్న ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసి రెసిడెన్షియల్గా స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఐటీ కారిడారు నియోపోలిస్కి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడకి రోడ్ యాక్సెస్ చాలా బాగుంటుంది, ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా. అందువల్ల మనకి రెసిడెన్షియల్గా స్టే చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇందులో మనకు ఏదైతే క్లబ్ హౌస్ ఇన్సైడ్ 45+ అమ్యూనిటీస్ ఏవైతే ప్రొవైడ్ చేశారో మనకు అవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి మనకు ఫ్లాట్ ఎంత స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. మీకు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ ప్లాన్ ఏదైతే 3 BHK ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఉందో ఈ యూనిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇన్వెస్టర్ ల్యాండ్ లార్డ్ షేర్ కూడా అవైలబుల్ ఉంది. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా షేర్ చేస్తారు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. క్లబ్ హౌస్ ఇన్సైడ్ మనకు ప్రొవిజన్ ఫర్ రెస్టారెంట్ ఇచ్చారండి. బిలియర్డ్స్ లాంజ్ ఉంది. మనకి ఈచ్ ఫ్లోర్లో మన కామన్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేశారు. సీనియర్ సిటిజన్ సంబంధించిన లాంజ్ అండ్ రాక్ క్లైంబింగ్ సంబంధించి అండ్ గజీబో ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ఆ లిస్ట్ అంతా మీకు క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లబ్ హౌస్లో గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేశారండి. అసోసియేషన్ సంబంధించిన ఆఫీస్ ఫెసిలిటీ ఉంది. ఏటీఎంకి సంబంధించి ఒక ప్రొవిజన్ ఇస్తున్నారండి. గ్రోసరీ స్టోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెలూన్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ ఉంది. అండ్ క్రీచ్ చిన్నపిల్లలకు సంబంధించి మనకి ప్లే ఏరియా కోసం క్రీచ్ అనేది క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నారండి. హౌస్ కీపింగ్ స్టాఫ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే. అండ్ మనకు ఈవెంట్స్ రన్ చేసుకోవడానికి మల్టీపర్పస్ హాల్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారండి మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కింద. ఆల్మోస్ట్ మనకు ప్రాజెక్ట్ వైజ్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే 100% కవర్ చేశాను. అండ్ మనకి ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు 3 BHK ఫ్లాట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను. అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ అయితే మీకు టవర్స్ మధ్య సెట్ బ్యాక్స్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేశానండి. మనకు తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ చూస్తున్న వాళ్ళు 2 BHK ఆప్షన్ అవైలబుల్ ఉంది. స్పేషియస్గా ఫ్లాట్ కోసం చూస్తున్న వాళ్ళకి 3 BHK ఆప్షన్ అనేది ఇందులో అవైలబుల్ ఉందండి. ఇదంతా మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ప్లాను 3 BHK. ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ వైజ్గా అయితే ఇంతసేపు నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి అనుకుంటున్నానండి. డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.